రాజుగారు వేటకెళ్ళాట. 15 రోజుల తర్వాత వచ్చాడు. చూడగానే ఆయనకు చాలా ఆవేశం వచ్చేసింది. ఆవిడ కౌగిట్లో ఒక పురుషుడు ఉన్నాడు. వెనకాల ఆయనకే బాగా నచ్చిన శ్లోకం ఒకటి, భారవి కిరాతార్జునీయం అనే కావ్యంలో రాసిన శ్లోకం గోడ మీద రాగిరేకు మీద చెక్కించి మేకుతో కొట్టించాడు. అది మంచి శ్లోకం అని అది కనపడింది. అందుకని ఆ శ్లోకం అర్థం ఏంటంటే, విమర్శించి పనిచేసేవాడిని సంపదలు వరిస్తే కానీ ఆవేశంతో పనిచేసేవాడిని వరించవయ్యా అనగానే అని అక్కడ ఆ కత్తి పక్కన పెట్టి ఇలా చూస్తే ఆవిడ లేచి ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడి, ఏమండి 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 ఎప్పుడు వచ్చారు? నేను వెర్రి ఆనందంలో నేను పట్టించుకోలేదు. మన అబ్బాయి 20 ఏళ్ల క్రితం తప్పిపోయాడు, చూసారా, అడవుల్లో తప్పిపోయాడు అనుకున్నాం, వాడు ఇప్పుడు వచ్చారండి, ఎంత అదృష్టం అండి అని చెప్పిందండి. భారవి కిరాతార్జునీయంలో కావ్యం రాసిన ఒక్క శ్లోకం వల్ల ఒక రాజుగారి సంసారం నిలబడిందమ్మా. మన సాహిత్యం ఎంత గొప్పదో ఆలోచించండి, సాహిత్యం ఎంత గొప్పదో ఆలోచించండి. మన సంసారాలు నిలబడాలంటే ఈ శ్లోకాలు, ఈ పద్యాలు వినాలి, చదవాలి, ఆచరణలో పెట్టాలి.